ఒక ఆధునిక హై స్కూల్లో స్మార్ట్ బోర్డు, టాబ్లెట్స్ మరియు డిజిటల్ చదువులతో సందడిగా ఉండేది. అందులో శివ ఒక సాధారణ, సామాన్యమైన స్టూడెంట్. అతనికి మార్క్స్ ఎప్పుడూ మధ్యస్థంగా వచ్చేవి. చదువులో టాపర్ కాదు. అలాగని స్పోర్ట్స్ కానీ, ఇతర పోటీల్లో కానీ ఎప్పుడూ పార్టిసిపేట్ చేసేవాడు కాదు. అందరి అటెన్షన్ని అట్రాక్ట్ చేసే స్పార్క్ కూడా శివలో ఉండేది కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలోని అధిక శాతం విద్యార్థులకు ఎగ్జాంపుల్ శివ. ఎటువంటి ప్రశంసలు లేదా గుర్తింపు ఆశించకుండా సైలెంట్గా తన పని తాను చేసుకునే విద్యార్థుల్లో అతనొకడు. ప్రతిరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్లే ముందు శివ ఫోన్ చూసేవాడు. అందులో మీమ్స్ మరియు హోంవర్క్ని వేగంగా పూర్తి చేయడానికి తన క్లాస్మేట్స్ వాడుతున్న ఏఐ టూల్స్ గురించి ఉండేవి. శివపై ఎప్పుడు ఏదో ఒక ప్రెషర్ ఉంటూనే ఉండేది. అది జస్ట్ టీచర్స్, పేరెంట్స్ నుండి మాత్రమే కాదు. సోషల్ మీడియా చూస్తూ తనను తాను ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల కూడా. అక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్పలు చెప్పడం వల్ల వాళ్ళేదో విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తుండడంతో తాను మాత్రమే వెనుకబడిపోతున్నానేమో అన్న భావన శివలో కలిగేది. మిగతా పిల్లలతో పోటీ పడడానికి శివ ట్రై చేస్తున్నప్పటికీ తన మనస్సులోని ఆలోచనలు ఇలా ఉండేవి. అందరూ వేగంగా పరిగెత్తుంటే శివ మాత్రం వారితో కలిసి నడవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. క్లాస్లో చదువును నిర్లక్ష్యం చేయడు, అలాగని బాగా కాన్సన్ట్రేషన్ చేయడు. అతనికి సైన్స్ అంటే ఇష్టం, కానీ అదే పిచ్చి కాదు. మ్యాథ్స్ అర్థమవుతుంది, కానీ వాటిలో కూడా పర్ఫెక్ట్ కాదు. అయితే శివలో ఒక జిజ్ఞాస ఉండేది. అది పైకి మాత్రం కనిపించేది కాదు ఎవరికి. చాలా సైలెంట్గా ఉండేవాడు. ఎగ్జామ్స్లో అడిగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఇచ్చే ఆన్సర్స్ చేస్తున్నప్పుడు ఆ జిజ్ఞాస సరిపోయేది కాదు. అంటే కేవలం మార్క్స్ కోసం కాకుండా విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలనే తపన అతనిలో ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ద స్టోరీ విత్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.